Okay guys, now I am going to teach you question formation. How to arrange a question in now formation. అంటే now అనే టాపిక్ లో క్వశ్చన్ ఎలా అరేంజ్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ఫార్మేషన్ I am going to teach you. So you are saying sentences but you are hesitating in helping verbs. అంటే I వచ్చినప్పుడు am రావాలి. I am ఫాస్ట్గా చెప్పేయాలి. డోంట్ డివైడ్. యూ అంటే యూ అనకూడదు ఇక్కడ. యు ఆర్, వి ఆర్, దే అంటే దే ఆర్. ఇలా ఫాస్ట్గా చెప్పేయాలి. ఓకే గైస్, దట్ వన్ యూ హ్యావ్ టు చెక్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ లైక్ దిస్: యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ స్టార్టింగ్లో రావాలి. దెన్ అరేంజ్ సబ్జెక్ట్, then arrange verb 1, then ing form, then object, then time word. If you arrange in this sequence, your question will be arranged properly. Okay, so am ఏ subject కి యూస్ చేస్తాం? I కి. am I. ఓకే, ఈజ్ దేనికి యూస్ చేస్తాం? ఈజ్ using for he, she, it. హీకి, షీకి, ఇట్కి ఈజ్ యూజ్ చేస్తాం. అంటే ఈజ్ హీ, ఈజ్ షీ, ఈజ్ ఇట్. ఓకే, క్లియర్? నా ఆర్ దేనికి యూజ్ చేస్తాం? యూ, వి, దే. ఓకే గైస్, ఆర్ వి, ఆర్ యూ, ఆర్ దే. ఆర్ యూ, ఆర్ వి, ఆర్ దే. ఓకే, దెన్ అరేంజ్ verb 1. verb 1 అరేంజ్ చేయండి. am I, లిజన్. ing form listening. am I listening. ఆబ్జెక్ట్ క్లాస్. ఎప్పుడు? now. am I listening class now? ఇప్పుడు నేను క్లాస్ వింటున్నానా? am I writing homework now? ఇప్పుడు నేను హోంవర్క్ రాస్తున్నానా? అడుగుతాం కదా ఇలా. am I saying lies now? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? రైట్? సో అలా మనం అడగాలి గైస్. అదే ఒకవేళ హీ, షీ, ఇట్ వచ్చాయనుకోండి, ఈజ్ రాము, ఇక్కడ నేను రాము అంటాను, మీకు తెలుసు కదా. ఈజ్ రాము లిజనింగ్ క్లాస్ నౌ? ఇప్పుడు రాము క్లాస్ వింటున్నాడా? ఈ సీత లిజనింగ్ క్లాస్ నౌ? ఇప్పుడు సీత క్లాస్ వింటుందా? అదే ఇక్కడ ఇట్ అనేది యానిమల్స్, బర్డ్స్, థింగ్స్కి యూస్ చేస్తాం కాబట్టి ఈజ్ ఇక్కడ నేను క్యాట్ అంటాను. ఈజ్ క్యాట్ డ్రింక్. ఇంగ్ ఫార్మ్ డ్రింకింగ్. మిల్క్. నా ఇప్పుడు పిల్లి పాలు తాగుతుందా? ఓకే గైస్, నెక్స్ట్ ఇది మాత్రం మలుపుతాను. రైట్, ఇప్పుడు మీరు వింటున్నారా అనాలంటే యూ అనాలి. సో ఆర్ యూ లిజనింగ్ క్లాస్ నౌ? మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారా? మనం ఇప్పుడు క్లాస్ వింటున్నామా? ఆర్ వి లిజనింగ్ క్లాస్ నౌ? ఇప్పుడు మనం క్లాస్ వింటున్నామా? ఆర్ దే లిజనింగ్ క్లాస్ నౌ? ఇప్పుడు వారు క్లాస్ వింటున్నారా? అర్థమవుతుంది కదా. సో ఇలా మీరు క్వశ్చన్స్ అరేంజ్ చేయాలి. అండ్ పాజిటివ్, నెగిటివ్ ఆన్సర్స్ మీకు వచ్చు. రైట్ గైస్? ఓకే, now everyone should arrange like these questions. am question 1, is question 1, are question 1. am I plus verb 1 plus ing form, ఇక్కడ పైన రాస్తాను, v1 plus ing form plus object plus time word కదా. సో ఈ సీక్వెన్స్ am I, ఇక్కడ eat, ing, am I eating mango now? ఇప్పుడు నేను మ్యాంగో తింటున్నానా? am I eating mango now? ఇప్పుడు నేను మ్యాంగో తింటున్నానా? సో ఎస్ నో ఎలా చెప్తాం మరి? ఎస్, నో, 2 ఆన్సర్స్. ఎస్ ఐ వచ్చినప్పుడు, యూ వచ్చినప్పుడు ఏం రాస్తాం? ఐ సబ్జెక్ట్తో ఆన్సర్ చెప్తాం కదా గైస్. సో ఐ వచ్చినప్పుడు కూడా యూతో ఆన్సర్ చెప్పాలి.
ఇప్పుడు యు వచ్చినప్పుడు ఏమనాలి మరి హెల్పింగ్ వర్బ్? ఆర్. యు ఆర్ ఈటింగ్ మ్యాంగో నౌ. ఇప్పుడు నువ్వు మ్యాంగో తింటున్నావు. నో యు ఆరెంట్. నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఈటింగ్ మ్యాంగో నౌ. నెగిటివ్ ఆన్సర్. ఓకే. ఈజ్ అనేది హీ షీ ఇట్కి యూజ్ చేస్తాం కాబట్టి ఈజ్ రాము వాచ్ ఇంగ్ ఫామ్ వాచింగ్ టీవీ నౌ. ఇప్పుడు రాము టీవీ చూస్తున్నాడా? సో హియర్ ఇట్ ఈస్ ఈజీ గైస్. ఇలా షఫల్ చేయండి. రాము ఫస్ట్ ప్లేస్లో రావాలి, ఈజ్ నెక్స్ట్ ప్లేస్లో రాము ప్లేస్లో. నెక్స్ట్ సేమ్ దీని ముందు ఎస్ కానీ నో కానీ పెట్టండి. రాము తర్వాత ఈజ్కి నెగిటివ్ ఈజెంట్ కదా. ఓకే, గాట్ ఇట్? అర్థమవుతుంది కదా. అలాగే ఆర్ కూడా. ఆర్ అనేది యు వి దే సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం కదా. ఆర్ యు అన్నామనుకోండి, ఆన్సర్లో ఐ రావాలి. ఐ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? యామ్ అంటాము. కాబట్టి ఐ యామ్, ఐ యామ్. యామ్తో చెప్తాం. ఐ యామ్ వచ్చినప్పుడు ఐ చెప్పకూడదు కదా, యామ్ అనే అంటాము. కాబట్టి ఇక్కడ నేను యామ్ యామెంట్తో చెప్తాము. ఇక్కడ నేను దేతో చేస్తున్నాను. ఆర్ దే షిఫ్టింగ్ హౌస్ నా. ఇప్పుడు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారా? ఇక్కడ మళ్ళీ షఫల్ చేయండి. దే అనేది స్టార్టింగ్లో రావాలి, ఆర్ అనేది సెకండ్ ప్లేస్లో, మిగతాది సేమ్. ఆర్ నెగిటివ్ ఏంటి? ఆరెంట్. సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద క్వశ్చన్? ఎస్ అండ్ నో. Are they shifting house now? Yes, they are shifting house now. No, they aren't shifting house now. Okay? Everyone arrange 3 questions. Am question 1, is question 1, are question. First question, second question, third question. Arrange now 3 questions and write positive, negative answers and tell me. Have you any more doubts? Anyone ask me please. ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్స్ యూ హ్యావ్ టు అరేంజ్ 3 క్వశ్చన్స్ అండ్ రైట్ పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్ అండ్ టెల్ మీ. ఓకే గైస్? Who arranged questions and answers? You can unmute and tell me. No need to write answers full sentence wise. Just write as shortcut. క్వశ్చన్ మాత్రం అరేంజ్ చేసుకుని ఆన్సర్స్కి ఇలా డిటో మార్క్స్ పెట్టి చెప్పండి. నో ప్రాబ్లం. యు ఆర్ ఏబుల్ టు సే నో. Ma'am, Yes, Vakula madam. am I go to working now? Am I? Madam? Am I? Ma'am, go to working now? Go na going Am ga? I go to working now? Going ga Yes, go ma'am. na madam? Go to working now? Going kada?
యామ్ ఈజ్ ఆర్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ Go రావాలి కదా. రాను కదా మేడం, వర్బ్ 1 కదా, గోనే వస్తుంది కదా. ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి అంటున్నా మేడం. గోయింగ్ ఇంగ్. ఓకే మేడం, గోయింగ్ టు వాకింగ్ నౌ. కరెక్ట్. Yes, you are going to walking now. కరెక్ట్. No, you aren't going to walking now. ఎస్ కరెక్ట్. Is Nani bring vegetables now? బ్రింగింగ్ రైట్ మేడం. Yes, Nani is bringing vegetables now. No, Nani isn't bringing vegetables now. కరెక్ట్. Are they come to dinner now? కమింగ్. Are they come to dinner now? కమింగ్. Coming dinner to now? Coming to dinner now. Yes, they are coming to dinner now. Correct. No, they aren't coming to dinner now. Good madam. Good. రాదు రాదు అనుకుంటూనే మంచిగా చెప్తున్నారు. రైట్. గుడ్ మేడం. యూ మీన్స్ అకార్డింగ్ టు మీ యు ఆర్ ఇంప్రూవ్డ్. మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు. గుడ్ మేడం. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. రైట్. ఓకే. ఇంగ్ ఫామ్ ఒక్కటి మిస్ అవుతుంది వకిలా మేడం. ఇంగ్ ఫామ్ ఒక్కటి చూసుకోండి. కంపల్సరీ ఇంగ్ ఫామ్ రావాలి. రైట్. ఓకే. ఎస్ మేడం. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. మేడం అరుణ మ్యామ్. ఎస్ మేడం. ఎనీవన్. Am I sleeping bed now? On bed now. On. Am I sleep on bed now? I am sleeping on bed now. Is Anita మేడం మేడం stitching clothes? నెగటివ్ కూడా చెప్పాలి. Amn't. Yes madam. Amn't I sleeping bed on bed now? ఓకే. ఒక్క నిమిషం. మీ క్వశ్చన్ ఏంటి మేడం? నా క్వశ్చన్ am I sleeping bed now? On bed now. ఆన్ పెట్టుకోండి అక్కడ. am I sleeping on bed now కదా. ఐ వచ్చినప్పుడు నేను పడుకుంటున్నానా అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏ సబ్జెక్ట్తో చెప్పాలి? ఒకసారి చూడండి బోర్డు వైపు. Now I am sleeping bed now. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి మేడం. బోర్డు వైపు చూడండి. ఐతో వచ్చినప్పుడు ఏం చెప్పాలి? యు ఆర్. Yes madam. యు ఆర్ యు ఆరెంట్. ఇప్పుడు చెప్పండి మేడం. వన్ సెకండ్ మేడం. యు ఆర్ యు ఆరెంట్ తో చెప్పాలి. యు ఆర్ అంటే పాజిటివ్. అంటే ఐతో క్వశ్చన్ వచ్చినప్పుడు యూతో ఆన్సర్ చెప్పాలి మేడం. యూతో క్వశ్చన్ వచ్చినప్పుడు ఐతో ఆన్సర్ చెప్పాలి. You aren't sleeping on bed now. Yes, correct. You are sleeping. Next, madam. Is Anita stitching clothes now? Anita is stitching clothes now. Anita isn't stitching clothes now. Are they meeting attend now? They are meeting attend now. They aren't meeting attend now. Okay, 1 minute. మేడం మీటింగ్ అటెండ్. మీటింగ్ అనేది వర్బ్ కాదు. అటెండ్ మీటింగ్ షఫల్ చేయండి. ఫస్ట్ ది సెకండ్ రావాలి. అంటే అటెండ్ మీటింగ్ అని రావాలి. అటెండింగ్ మేడం. అటెండింగ్ మీటింగ్. ఇప్పుడు చెప్పండి. yes మేడం. ఆర్ దే attending meeting now? They are attending meeting now. They aren't attending meeting now. కరెక్ట్. అయితే వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ రావాలి కదా. ఓకే కరెక్ట్. మీ సెంటెన్సెస్ ఇప్పుడు కరెక్ట్ మేడం. గుడ్. ఓకే మేడం. నెక్స్ట్ వెంకటేశ్వరమ్మ మేడం. yes ma'am. yes madam, tell me. Am I doing homework now? Yes, you are doing homework now. No, you are doing homework now. Correct. Is he taking a pen presently? Yes, he is taking a pen presently. No, he isn't taking a pen presently. Yes madam, good. Wait. హీ దగ్గర పేరు పెట్టి చెప్పండి ఇప్పుడు అదే క్వశ్చన్ ని.
Raju. ఇప్పుడు చెప్పండి. ఈజ్ రాజు. Is Raju taking a pen presently? Yes, Raju is taking a pen presently. No, Raju isn't taking a pen presently. కరెక్ట్. Are you cooking chicken curry these days? Yes. Yes, I am cooking chicken curry these days. No, I meant cooking chicken curry these days. Yes, madam. Correct. Correct. Good. Next, guys. Next, anyone, please. Ma'am. Yes, madam. Tell me. Ma'am. Yes, madam. Baleshwari, madam. Yeah. I am asking question now. I am asking question now. Am I? Sorry. Yes, ma'am. Yes, you are asking question now. No, you aren't question. You aren't asking question now. Correct, madam. Asking question now. Yes, next. Correct. Are they go to movie now? Are they go to movie now? Going. Going to. Correct. Are they going to movie now? Yes. Yes, they are going to movie now. No, they aren't going to movie now. Yes, madam. Correct. Is Asini cooking food presently? Yes, Asini is cooking food presently. No, Asini isn't cooking food presently. Yes, madam. Baleshwari, madam. Good. మిస్టేక్స్ మీరే చేశారు కానీ మీరే కరెక్ట్ చేసుకున్నారు. గుడ్ మేడం. అదే కావాలి మనకి. గుడ్. యు అండర్స్టూడ్ నైస్లీ. Are we playing caroms now? Yes, we are playing caroms now. No, we aren't playing caroms now. Yes, madam. Good. Okay. Next, guys. Madam, mute your device, please. Next, anyone, please. Madam. Yes, madam. Tell me. Ma'am. Yes, ma'am. Bhagya, madam. I playing chess now. Yes, you are playing chess now. No, you aren't playing chess now. Varshita making a coffee now. Yes, Varshita is wait, madam. మళ్ళీ ఒకసారి చెప్పండి ఆ క్వశ్చన్ రిపీట్ అగైన్. సెకండ్ క్వశ్చన్ రిపీట్ అగైన్. Varshita. Is Varshita? Varshita is making a coffee now. Madam, question చెప్పండి. Varshita is making a coffee Madam, now. క్వశ్చన్ ఈజ్ వర్షిత అనాలి. ఈజ్ స్టార్టింగ్ లో రావాలి క్వశ్చన్ లో. వర్షిత ఈజ్ అంటే ఆన్సర్. ఈజ్ వర్షిత అనండి. ఇప్పుడు చెప్పండి. Is Varshita making a coffee now? Yes, Varshita is making a coffee now. No, Varshita isn't making a coffee now. Yes, madam. Are they jumping a class now? Yes, they are jumping. They are jumping class now. No, they aren't jumping class now. In class అనండి. In class now. Good. Okay, Mangamma okay, madam. In class. Yes. Okay, Bhagya madam, mute your device. Mangamma madam. Okay, ma'am. Madam. Yes, madam. I am coloring my hair, no? No, madam, am I? Am I? I am, madam. I am కాదు, am I? Am ముందు వస్తే క్వశ్చన్, I am అంటే ఆన్సర్. Am I coloring my hair, no? Yes, you are coloring my hair, no? No, you aren't coloring my hair, no. మేడం, నేను మీ హెయిర్ కలర్ చేయడం ఏంటి మేడం? యు ఆర్ కలరింగ్ యువర్ హెయిర్ నౌ. యువర్ హెయిర్. మీరు నా హెయిర్ కలర్ చేస్తున్నారు అని కాదు కదా, మీరు మీ హెయిర్ కలర్ చేస్తున్నారు అనాలి. యు ఆర్ కలరింగ్ యువర్ హెయిర్. ఎవరి హెయిర్ వారే కలర్ చేసుకుంటారు మేడం. సో క్వశ్చన్ లో మై హెయిర్ అని వచ్చింది కాబట్టి ఆన్సర్ లో యువర్ హెయిర్ అనాలి. రైట్.
Yes, you are coloring for hair. No. Your hair. Your. Your, madam. Ah. Okay. Your hair. No, no, you aren't coloring your hair. No. Okay. Correct. Is Ravi fighting friends? No. With friends now అనండి. With అనండి. With friends? No. Yes, Ravi is fighting with friends. No. No, no, Ravi isn't fighting with friends. No. Yes, correct, madam. Correct. Are we dancing on the stage? No. Yes, we are dancing on the stage. No. Yes. No, we aren't dancing on the stage. No. Yes, madam. Correct. Super. Nice, Okay, everyone. madam. I'm happy for you Thanks. all. You are learning very nicely. So, you have Okay, to madam. arrange like these questions. Those are your wish. నేను ఇన్ని క్వశ్చన్స్ చేయండి అని చెప్పడం లేదు. You have 7 subjects. As many questions as possible you have to arrange. మీకు సాధ్యమైనన్ని క్వశ్చన్స్ అరేంజ్ చేసి పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్ అరేంజ్ చేసి రికార్డ్ చేసి సెండ్ చేయండి. దాట్స్ యువర్ హోంవర్క్. ఓకే, ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్? No? Doubts. Okay. No, ma'am.